సో హాయ్ హలో అందరికీ నమస్కారం. మీరు చూస్తున్నారు లాభాను యూట్యూబ్ ఛానల్ ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి. క్షమించండి, గత 2 రోజులు మార్కెట్ వీడియో పెట్టలేకపోయాను కొన్ని పర్సనల్ ప్రాబ్లం వల్ల. ఈరోజు మీ ముందుకు నేను ఎందుకు వచ్చాను అంటే, మార్కెట్కి వేసవి సెలవులు ఎన్ని రోజులు, ఎప్పటి నుంచి ఎప్పటి దాకా ఉన్నాయి, ఈరోజు మార్కెట్ ఉన్నదా లేదా, అదేవిధంగా మార్కెట్లో ఏసీ మిర్చికి రేట్ ఎంత పోతుంది, అదేవిధంగా నాన్ ఏసీకి మిర్చి రేటు ఎంత కొనుగోలు పోతుంది, ఈ వీడియోలో మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అందిస్తాను. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఉన్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం, పక్కన గంట సింబల్ ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోద్దండి. ప్రతిరోజు కూడా మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, మార్కెట్ ఎప్పుడు ఉంటుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ మన ఛానల్ మీకు అందించబడుతుంది. సో ఓవరాల్ వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈరోజు తేదీ 8వ తారీఖు బుధవారం. ఖమ్మం మిర్చి మార్కెట్కి అమావాస్య కారణంగా మిర్చి మార్కెట్ సెలవు ప్రకటించడం అనేది ఈరోజు ఈ విధంగా ఖాళీగా ఉన్నది అని చెప్పుకోవచ్చు. మిర్చి మార్కెట్ అమావాస్య కారణంగా మిర్చి మార్కెట్కి ఈరోజు సెలవు ప్రకటించడం అనేది, రేపు అనగా మార్కెట్ అనేది కొనసాగుతుంది అని చెప్పుకోవచ్చు. ఎవరైనా మిర్చి మార్కెట్ తీసుకొని రావాలి అనుకున్నట్లయితే ఖమ్మం మిర్చి మార్కెట్లో నిన్న ఖమ్మం మిర్చి మార్కెట్లో మార్కెట్ రేట్ ఎంత పెరిగింది ఎంత తగ్గింది చూసుకున్నట్లయితే ఏసీ మిర్చి వచ్చేసి 20,700 రూపాయలు హైయెస్ట్ రేటు. ఇక నాన్ ఏసీ చూసుకున్నట్లయితే 18,000 రూపాయలు హైయెస్ట్ రేటు ఖమ్మం మిర్చి మార్కెట్లో. ఇక ఖమ్మం మిర్చి మార్కెట్కి వేసవి సెలవులు ఎప్పుడు ఇస్తారు అని మీరు చాలామంది అనుకోవచ్చు. ఆల్రెడీ గుంటూరు మార్కెట్కి వేసవి సెలవులు అనౌన్స్మెంట్ వచ్చేసింది. ఖమ్మం మిర్చి మార్కెట్కి ఎప్పుడు వేసవి సెలవు అని మీరు అనుకున్నట్లయితే 14వ తారీఖు మంగళవారం రోజున, అనగా 14వ తారీఖు 5వ నెల 14వ తారీఖు 5వ నెల మంగళవారం నుంచి 6వ నెల 7వ తారీఖు 6వ నెల 6వ తారీఖు వరకు ఖమ్మం మిర్చి మార్కెట్కి వేసవి సెలవు. అంటే 6వ నెల 5వ తారీఖు వరకు మార్కెట్ సెలవులు 23 రోజులు ఇంచుమించు. ఆ రోజుకి 6వ తారీఖు వచ్చేసి జూన్ 6వ తారీఖు అమావాస్య ఉన్నది కాబట్టి ఆ రోజుగా మార్కెట్ సెలవు. ప్రతి అమావాస్యకి మిర్చి మార్కెట్ సెలవు ఉంటుంది, విషయాన్ని గమనించండి. అంటే జూన్ 7వ తారీఖు మిర్చి మార్కెట్ యథావిధిగా కొనసాగవచ్చు శుక్రవారం రోజున అని చెప్పుకోవచ్చు. ఈ విషయాన్ని గమనించండి. ఇంచుమించుగా 24 రోజులు ఖమ్మం మిర్చి మార్కెట్ సెలవులు అండి. 24 రోజుల తర్వాత మళ్ళీ మిర్చి మార్కెట్ కొనసాగుతుంది. ఇలా ఖమ్మం మిర్చి మార్కెట్ నుండి ఎప్పుడు మార్కెట్ ఉంటుంది, ఎప్పుడు మార్కెట్ ఉండదు, మార్కెట్లో రేట్ ఎంత పెరుగుతుంది, ఎంత తగ్గుతుంది, ప్రతి ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి, తోడుగలు తెలియపరిచే ప్రయత్నం కొట్టండి. సీడ్ వీడియో పెడతానని చెప్పాను, ఈ సీడ్ వీడియోలు అస్సలు పెట్టలేదండి. రేపు ఉదయం వీడైతే ఇంచుమించుగా 90% వీడియో రెడీ అయిపోయింది, ఒక 10% ఉంది. వీడైతే రేపు ఖచ్చితంగా వీడియో పెట్టే ప్రయత్నం చేస్తాను. ఓకే, బాయ్ అండి. మళ్ళీ మనం రేపు జెండా పాటలో కలుసుకుందాం.